నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. రాజకీయంగా రోజు ఒకరంటే ఒకరికి పడనట్లు కొట్లాడుకునే కొందరు నాయకులు అక్రమ దందాల విషయంలో మాత్రం మంచి దోస్తులైపోతున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంలో మాత్రం అధికార ప్రతిపక్ష నేతలు ఒక్కటైపోతున్నారు. ఇది ఎక్కడా ఏంటన్నది ఈ వార్తలో చూద్దాం. భూ భాగస్వామ్యం. అధికార ప్రతిపక్ష పార్టీలు బయట వైరం, లోపల బేరం. మోకిలా అసైన్డ్ భూమిపై రెండు పార్టీల నాయకుల కన్ను. కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు నక్కజిత్తులు. అధికారుల సహకారంతోనే ఆక్రమణలు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల గ్రామంలో అధికార ప్రతిపక్ష నేతల తీరు చూస్తే జనం విస్తుపోక తప్పదు. మోకిల గ్రామంలోని సర్వే నంబర్ 31లో సుమారు 2.2 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మిస్తున్న 100 అడుగుల రేడియల్ రోడ్డుకు సరిగ్గా ఆనుకొని ఉండటంతో ఈ ల్యాండ్ ధర ప్రస్తుతం మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతోంది. గ్రామాభివృద్ధికి, ప్రజల ఉమ్మడి అవసరాలకు ఈ స్థలాన్ని కేటాయించాలని మోకిల గ్రామస్తులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. గతంలో ఉన్న పంచాయతీ పాలకవర్గం కూడా ఇదే విషయమై తీర్మానం చేసి జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించింది. ఇటీవల కూడా మరోసారి ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విలువైన భూమిపై కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు స్థానిక నాయకుల కన్ను పడింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి భూమిని అప్పనంగా కొట్టేసేందుకు ఇరు పార్టీల నేతలు సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఒక షాడో సర్పంచ్ కూడా ఈ భూదందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు అసైన్డ్ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల సహకారం వల్లే ఈ భూబకాసురులు ఇంతగా తెగబడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే ఈ భూమిని రాజకీయ నాయకుల ఆక్రమణ నుంచి కాపాడి ఊరి అవసరాల కోసం వాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అవసరమైతే ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. పైకి రోజు కొట్టుకునే రాజకీయ ప్రత్యర్థులు ఇలా అక్రమ దందాల్లో దోస్తు మేరా దోస్త్ అన్నట్టు కలిసిపోవడం చూస్తే మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.